నమస్తే వెల్కమ్ టు కెరియర్ గైడ్. సోమన్ చటర్జీ గారు ఇంజనీరింగ్ ఐఐటి రూర్కీలో అదేవిధంగా ఎక్స్ఎల్ఆర్ఐ జడ్చండ్పూర్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు. ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఆయనకి 20 సంవత్సరాల అనుభవం ఉంది. కంపస్ సంస్థకి ఆయన చైర్మన్ కూడా. అదేవిధంగా డాక్టర్ శరత్ గర్మెల్ల గారు మేనేజ్మెంట్ పిహెచ్డి మరియు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఆయన పలు విద్యా సంస్థలు నిర్మించడంలో 2 దశాబ్దాల అనుభవం ఉంది. సో శరత్ గారు అదేవిధంగా చటర్జీ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా శరత్ గారు 10th తర్వాత కరెక్ట్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకునే విధానం ఏంటి? అసలు ఇప్పుడు 10th అయిపోయిన స్టూడెంట్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ 10th తర్వాత ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్లో ఉంటారు. మోస్ట్లీ అందరూ ఏం చేస్తారంటే మార్కులు ఎక్కువ వస్తే ఎంపీసీ బైపీసీ చేరిపోవడం, తక్కువ వస్తే కామర్స్లో చేరడం అనే నార్మల్ పద్ధతిని సెలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే ఎవరైనా చెప్పిన దాన్ని బట్టి ఉద్యోగాలు ఉన్న డిమాండ్ బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇవన్నీ యాక్చువల్లీ రాంగ్ మెథడ్స్ అండి సెలెక్ట్ చేసుకునేది. 10th వరకు స్కూల్లో ప్రతి సబ్జెక్ట్కి నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికి వేరియస్ కోర్సెస్ అనేది టీచింగ్ చేస్తారు. ఇందులో కొన్ని స్టూడెంట్స్కి నచ్చచ్చు, కొన్ని నచ్చపోవచ్చు. ఇది నార్మల్ హ్యూమన్ సెట్. సో కెరియర్స్ అనేవి ఎందుకంటే చదువు అయిపోయిన తర్వాత 35 ఏళ్ళు ఉద్యోగాల్లో ఉంటారు కాబట్టి అది వాళ్ళకి సూట్ అయ్యేది సెలెక్ట్ చేసుకోవాలి, కానీ డిమాండ్లోనే సెలెక్ట్ చేసుకోకూడదు. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరి ఎబిలిటీ స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళు కెరియర్స్ చేయాలి. సో 10th తర్వాత సెలెక్ట్ చేసుకునే కోర్సెస్ దీనికి ఒక మెట్టు. సో వాళ్ళ ఎబిలిటీస్ అసెస్మెంట్ చేసి వాళ్ళకి సూట్ అయ్యే స్ట్రెంగ్త్ బట్టి కెరియర్ సెలెక్ట్ చేసుకోవడం అనేది రైట్ మెథడ్. దీనికి సైకోమెట్రిక్ అసెస్మెంట్ లాంటి టూల్స్ యూస్ చేసి మాలాంటి కౌన్సిలర్స్ దగ్గర కూడా వస్తే మేము వాళ్ళకి ఎటువంటి కోర్సెస్ సూట్ అవుతాయనేది చెప్పగలుగుతాము. దాన్ని బట్టి ఏ కోర్సులు చేయాలనేది చెప్పచ్చు. సో కెరియర్ నుంచి కోర్స్కి రావాలి, కోర్స్ నుంచి కెరియర్కి వెళ్ళకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఇంజనీరింగ్ మెడిసిన్ చేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా తిరుగుతున్నారు. కానీ వాళ్ళ స్ట్రెంత్ బట్టి చేస్తే అందులో ఎక్సెల్ అయ్యి మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ పొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైట్ మెథడ్ ఏంటంటే వాళ్ళ ఎబిలిటీ స్ట్రెంగ్స్ బేస్ పైన కోర్సులు సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ చటర్జీ గారు 10th తర్వాత కామర్స్ లేదా హ్యుమానిటీస్ ఎంచుకున్న విద్యార్థులకి ఎలాంటి కెరీర్? Right, thank you for that question. I think Sharath was talking about how to go about career selection. Usually parents just look at engineering and medicine because those are the most well-known careers. But there are a huge number of careers which are possible, right from, I'll start with probably media and journalism. You are also into that. Apart from that, one can look at a very rewarding career in law. There are very fine universities which have come up in the last 20-25 years, like Nalsar, National Law School, Bangalore. There are close to about 20 law universities which are training, educating students for careers in corporate law, which means laws that are required for mergers and acquisitions of companies, intellectual property rights, cyber laws, and so on. Then of course business management. Conventionally, a lot of engineers were getting into business management to do their MBA and then getting into the industry. But in the last 12 years, 5 IIMs have taken the lead to offer an integrated MBA program, which is a BBA plus MBA combined. And one can get into business management roles like finance, marketing, HR, operations, IT, that is systems. And that's not all. The careers are possible even in subjects which are quite, I'll say, neglected in this part of the country, which is economics, history, languages. There are very good universities available for getting into such courses. Of course, these are coveted universities and one has to go through a rigorous selection procedure for getting into these universities to study there. So we have a central university like HCU in Hyderabad. Then there is Delhi University, which has a 100-year pedigree, and these places of national eminence are offering courses in English, economics, political science, history. So one can look at careers, let's say into archaeology. We have students who are inquiring about how to get into archaeology. So students who study history and political science can get into these kind of careers. UPSC is also a very popular choice. Again, subjects like history, political science, economics can form a very good base
for somebody who's aspiring for becoming an IAS officer or an IPS officer. And very importantly, before they choose a career, as Sharat talked about earlier, it's important to align their strengths, their interests and likings for that subject. That's a sure shot recipe for doing well in the career, and that's what we always advocate to the parents and students. Get well informed and then use a scientific way of going about choosing the careers. అండ్ శరత్ గారు, ఇప్పుడు ఎంపీసీ లేదా బైపీసీ తీసుకునే స్టూడెంట్స్ అండ్ నీట్ కానివ్వండి, అదేవిధంగా ఐఐటి ఎగ్జామ్స్ రాస్తారు, దానికి ప్రిపేర్ అయ్యి మంచి మంచి కాలేజెస్లో, పేరున్న కాలేజెస్లో చేరుతారు. మరి కామర్స్ తీసుకున్న వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైనా ఉంటుందా? మోస్ట్లీ కామర్స్ తీసుకునే వాళ్ళకి ఇంతకుముందు ఏంటంటే సిఏ ఫౌండేషన్ కానీ, లేకపోతే కాస్ట్ అకౌంటింగ్ ఫౌండేషన్ కానీ, లేకపోతే కంపెనీ సెక్రటరీ ఫౌండేషన్ గురించి అవగాహన ఉంది. చాలా మంది అవి అయిన తర్వాత ఆ ఎంట్రన్సెస్ రాయాల్సిన వాళ్ళు. మిగతా వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఒక లోకల్ కాలేజెస్లో గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడం అనేది పద్ధతి. మన రీజన్స్లో కొంచెం దీనిపైన ఇన్ఫర్మేషన్ తక్కువ. సో మీకు అన్ని ఎగ్జామ్స్ కాకపోయినా కొన్ని మేజర్ ఎగ్జామ్స్ కామర్స్ స్టూడెంట్స్ రాస్తే ఐఐటి ఎయిమ్స్ లాంటి మెడికల్ కాలేజీల్లో ఎట్లా అయితే సీట్లు వస్తాయో, కామర్స్ అండ్ హ్యుమానిటీస్ స్టూడెంట్స్ కూడా అట్లాంటి ఇన్స్టిట్యూట్స్, నేషనల్ లెవెల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వడానికి కావాల్సిన ఎంట్రన్సెస్ గురించి చెప్పగలుగుతారు. ఒకటి నేను చెప్పినట్టు లాకి నేషనల్ లెవెల్ లైక్ హైదరాబాద్లో నల్సర్ ఉంది, దీంట్లో సీట్ రావాలంటే క్లాట్ రాయాలి, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్, చాలా మంది కూడా రాస్తున్నారు. మన స్టేట్లో కూడా ఒకటి పెరుగుతున్నది. అలానే అందరూ రాయాలని కాదు, లా పైన సూటబిలిటీ ఉన్న వాళ్ళు, లా పైన కెరియర్ చేసుకునే వాళ్ళు మన లోకల్ లా సెట్ కాకుండా నేషనల్ లెవెల్ క్లాట్ ఎగ్జామ్ రాయొచ్చు. అట్లనే ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ సింబియాసిస్కి స్లాట్ అని ఉంది, ఓపీ జిందాల్ అని యూనివర్సిటీ దానికి సపరేట్ టెస్ట్ ఉంది. ఇప్పుడు బిట్స్ పిల్లని కూడా ముంబైలో ఒక లా కాలేజ్ స్టార్ట్ చేశారు. వాటికి ఎంట్రన్స్ ఉంటాయి, కానీ ఒక ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతే వాటి గురించి రాయొచ్చు. ఎస్పెషలీ వీటిలో మ్యాథ్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఈ ఎంట్రన్సెస్లో ఎక్కువగా లీగల్ అవేర్నెస్, లాజికల్, వర్బల్, కొంచెం క్వాంట్స్ బేసిక్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ తెలిసి ఉండాలి. రెండోది మేనేజ్మెంట్ వైపు కెరియర్స్ ఆసక్తి ఉన్న వాళ్ళు బీబీఏ, ఎంబీఏ లాంటి కోర్స్ చేయాలంటే ఇండియాలో టాప్ మోస్ట్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐఎమ్స్. ఇందులో 5 ఐఐఎమ్స్, ఐఐఎం ఇండోర్, రోహతక్, రాంచీ, బోధ్గయా, జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 5 ఐఐఎమ్స్ వాళ్ళ ఎంట్రన్సెస్ నుంచి తీసుకుంటున్నారు. దీని ఎంట్రన్స్ పేరు ఐపీ మ్యాట్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది ఐఐఎం ఇండోర్, రోహతక్ సపరేట్గా కండక్ట్ చేస్తారు. బోధ్గయా, జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు జిప్ మ్యాట్ అని కండక్ట్ చేస్తున్నారు. వీటి నుంచి ఒత్తి ఐఐఎమ్సే కాకుండా మన లోకల్ ఇప్పుడు నల్సర్ కాలేజ్ కూడా బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్ ఉంది, దానికి కూడా యాక్సెప్ట్ చేస్తారు. అట్లనే ఈ మధ్యన కాకినాడలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, దానికి కూడా ఐపీ బ్యాట్ యాక్సెప్ట్ చేస్తారు. అహ్మదాబాద్లో నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది, వాళ్ళు కూడా ఐపీ బ్యాట్ యాక్సెప్ట్ చేస్తారు. ఇవి కాకుండా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, సింబియాసిస్కి సెంటర్ ఉంటుంది. అట్లనే నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నార్సింహుంజికి ఎన్పాట్ అని ఉంది. అట్లనే క్రైస్ట్కి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతే వీటికి రాయగలుగుతారు. సో సిఏ చెప్పాను, లా చెప్పాను, మేనేజ్మెంట్ చెప్పాను. ఇందాక ఆయన చెప్పినట్టు ఢిల్లీ యూనివర్సిటీ 100 years లెగసీ ఉన్న డియు, బనారస్ హిందూ యూనివర్సిటీ, అట్లా మన హైదరాబాద్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో అంటే రిప్యూటెడ్, మీరు ఇండియాలో ర్యాంకింగ్ చూసినా టాప్ 20-30 యూనివర్సిటీ ఉంటే ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. వీటిలో కూడా కోర్సెస్ చేస్తే ప్లేస్మెంట్స్ రావచ్చు, ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది, క్యాంపస్ లైఫ్ కూడా బాగుంటుంది. దీనికి ఇప్పుడు ఇండియాలో ముందు పర్సంటేజ్ పైన తీసుకునేవాళ్ళు, లేకపోతే వాళ్ళ ఓన్ ఎంట్రన్స్లు ఉండేవి. ఇప్పుడు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటే సియుటి అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో బేసిక్లీ సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అట్లనే క్వాంట్స్, లాజికల్ పైన ఉంటాయి, లాంగ్వేజ్ పైన ఉంటాయి. ఇది ఇంటర్మీడియట్ చదువుతున్న పాటు సిలబస్ని మ్యాచ్ చేయగలిగితే దీనికి సపరేట్ కోచింగ్ తీసుకుని కూడా చేయొచ్చు. సో ఈ 4 మేజర్లీ బ్రాడ్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది కాకుండా అశోక యూనివర్సిటీ, ఫ్లేమ్ అని లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, వాటికి కూడా వాటి ఓన్ ఎంట్రన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్ రాస్తే ఇండియాలో నేషనల్ లెవెల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్కి ఎట్లా అయితే ఎంపీసీ, బైపీసీ వాళ్ళు ఐఐటి, జేఈ, నీట్ రాస్తారో, కామర్స్ వాళ్ళు కూడా ఈ ఎంట్రన్సెస్ నుంచి నేషనల్ లెవెల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వచ్చు. ఎస్, అయితే సౌమ్యన్ గారు, ఎంఈసి, సిఈసి లేదా హెచ్ఈసి తీసుకునే విద్యార్థులకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్? So I think the first thing that I would like to clarify
you know, parents and students usually tend to cluster things together. Okay. On one side is sciences, and on the other side everything else is like commerce. But within commerce, each group has a certain significance, and there is a subject which kind of defines that group. For example, in MEC, math is the defining subject of that group, and there are careers possible through maths. So let's look at statistics as a career which commerce students can pursue who have studied MEC in +2, or data sciences, which is a very strongly emerging field in India. You know, anything that has happened in the IT space today requires a data scientist or a data analyst, and there's a huge demand for it. And on the other side, there is also a very less supply of such people in the field. Students who are pursuing CEC, I would say that there are political science is really the defining subject of that group. So they can look at civil services. They can also look at pursuing political science as a career in terms of either teaching or being it a base for something like a UPSC later. Both MEC and CEC also have commerce, which can be a base for pursuing CA as a career. So anything which is related to accounting and auditing can become a career choice for them, CA, CS and ICWA. Let's look at HEC, which is often the ignored child of the entire commerce basket. HEC has history, economics and civics. So any student who's not very comfortable with math or with accounts can look at HEC as a very good option. And I spoke about it earlier. Archaeology can be a very good field to look at. UPSC again can be a very good field to look at. We have very few students who are actually pursuing these subjects, and I think because of that the competition is less, and if somebody can figure out that they are interested in these subjects, they can actually have a very good career in each of these particular groups. And other colleges ki me colleges kuna difference enti? Yeah, I think what we are trying to do at Kompass is pretty simple, but that creates a unique value proposition for the student. Every student we think is not just a another number for us. We think that every student has come here and we have a promise to that particular student in terms of what we do to transform him or her in the 2 years. So on one side we have worked a lot on the academic part, which is we have a new curriculum framework which goes beyond the the textbook knowledge, because we think the textbook is not sufficient for them to get into a good college and sustain the performance there. The other part is how we engage the students in the class. So we really say that personal attention is the DNA of our institution, and every class has just about 30 students, so that every faculty member during that classroom session can focus on each and every student. We do not segregate students based on their proficiency or performance. We believe that different students have different learning needs, and every student should be handheld, helped by the teacher to improve their proficiency and performance. When it comes to the other part, the personality development and character building cannot happen just by textbook knowledge. So we indulge the students in a lot of activities of the college. We have a very active student council through which we try to develop the leadership abilities of the student, the communication skills of the students, and the student council, that is the head boy, head girl kind of students. They lead the annual day, the sports day, the monthly theme days of the college, and we personally mentor them. Also talking about skills that are required by the industry, we look at how we can train the students in terms of how to work with other people, that is collaboration, taking initiative in difficult situations, which is about leadership abilities. We think that our students will require these things when they get into some of the top colleges that we talked about. They also have it as a part of the selection criteria, and later on when they get into careers, these skills will become extremely handy. So as an institution, we are focused on one end a very good academic curriculum, and on the other side a lot of extracurricular activities which are there to develop the skills of the students. అయితే శరత్ గారు ఇంటర్ తర్వాత మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన కాలేజ్లోకి చేరాలి అంటే ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి?
సో ఇందాక చెప్పినట్టు ఒక ఎగ్జామ్స్ అయితే ఒక వన్ స్టెప్, కానీ మేజర్ ప్రాబ్లమ్ స్కూల్స్లో ప్లస్ 2 కాలేజీలు అంటే ఇంటర్మీడియట్లో ఏమవుతున్నదంటే మార్క్స్ వేటలో క్వశ్చన్కి ఆన్సర్లు కాలేజీలో గైడ్ తరఫునో షార్ట్ క్వశ్చన్స్ అనో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనో మార్క్ చేయబడుతున్నారు. దీంతో ఏంటంటే స్టూడెంట్స్ సొంతంగా రాయడం, ఒక టాపిక్ తెలిస్తే దాన్ని ఎలాబరేట్ చేయడం అనేది మర్చిపోతున్నారు. అండ్ నేషనల్ లెవెల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళా, లేకపోతే ఒక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా, వాళ్ళు అలాంటి షార్ట్ కట్స్ ఏమి ఇయ్యరు. అక్కడ ఓన్లీ కాన్సెప్ట్ చెప్తారు, స్టూడెంట్స్ దాని పాటికి వాళ్ళు ఒక ఆన్సర్ ఫ్రేమ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. సో ఒక స్టెప్ ఎంట్రన్స్, రెండోది సొంత ఆలోచనతో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్తో ఎట్లా రాయాలి అనే ఉంటుంది. సో మా కాలేజీలో ఏం చేస్తామంటే మేము గైడ్లీ రిఫరెన్స్ మెటీరియల్ ఇస్తాం, అంటే టెక్స్ట్ బుక్ అడిషనల్గా వీటిని చూసి సొంతంగా ఆన్సర్లు రాయగలగడం, వాళ్ళ ఫ్రేమ్ చేయడం. అట్లనే షార్ట్ క్వశ్చన్ కాకుండా ఓన్లీ టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్ కాకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ రావడము, సర్ప్రైజ్ క్విజులు పెట్టడం కూడా ఉంటుంది. సో ఇది బేసిక్ అలాంటి కరికులంని హ్యాండిల్ చేయాల్సిన ప్రిపరేషన్ ఒకటి. రెండోది, మోస్ట్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్లో టెస్ట్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ హ్యాండిల్ చేయాలంటే బేసిక్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే అది ప్రజెంటేషన్ కానీ, అది గ్రూప్ డిస్కషన్ హ్యాండ్లింగ్ స్కిల్స్ కానీ, డిబేట్ కానీ, ఒక క్వశ్చన్ ఇస్తే ఇంప్రాంప్టుగా ఆన్సర్ ఇవ్వడం కానీ తెలియాలి. సో దీనికి కావాల్సిన లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. కాలేజెస్లో ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్కి సిలబస్ కంప్లీషన్ ప్లస్ బోర్డులో మార్క్స్ కోసము ఈ పార్ట్నర్స్ ఆల్మోస్ట్ ఇగ్నోర్. ఏదో పేరుకి అక్కడ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ అని పెడుతున్నారు కదా, దాన్ని ఫుల్గా చేసేవాడు. కానీ ఇది వెరీ ఇంపార్టెంట్ టు సక్సీడ్ ఇన్ ఏ ప్రొఫెషనల్ కాలేజ్ అయిన తర్వాత. సో మా దాంట్లో లైఫ్ స్కిల్స్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. మేమే పర్సనల్గా దాన్ని మానిటర్ చేసి హ్యాండిల్ చేస్తాం. మూడోది ఏంటంటే ఇవి కాకుండా ఎంట్రన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్, కరికులం, ఇది 3 మేజర్ కాంపోనెంట్స్. ఇంకో లాస్ట్ ఏంటంటే స్టూడెంట్ కూడా ఈ 2 ఇయర్స్లో వచ్చి సిలబస్ కంప్లీషన్ కాకుండా వాళ్ళని పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు ఒక సూటబుల్ కోర్స్లో అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారనేది తెలుస్తుంది. సో దీనికి కావాల్సిన మెంటారింగ్ కూడా అయ్యి ఉండాలి. సో మా దాంట్లో స్టూడెంట్స్ అందరూ ఫ్యాకల్టీ వైడ్ డివైడ్ అయ్యి గ్రూప్ ఉంటుంది. సో వీక్లీ అట్లీస్ట్ మంత్లీ వన్స్ వస్తే కలవడము, వాళ్ళ ఇష్యూస్ ఏంటి, ప్రొఫెషనల్ ఇష్యూస్ ఏంటి, టార్గెట్ సెట్ చేయడానికి. పిల్లలకి డైవర్స్ అవ్వడం చాలా ఈజీ. స్కూలు +2 వరకు ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ వాటిపైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఆ మెంటారింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఈ 4 కాంపోనెంట్స్ ఉంటే వాళ్ళు ఒక నేషనల్ లెవెల్ రిపీట్ ఇన్స్టిట్యూట్లో సక్సీడ్ అవ్వగలుగుతారు. లేకపోతే ఈ మధ్యన చాలామంది వింటున్నారు, ఎగ్జామ్లు పాస్ అయ్యి ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్లో చేరి తట్టుకోలేక సూసైడ్లు చేసుకునే వాళ్ళు దురదృష్టవశాత్తు డ్రాప్ అవుట్ అయిపోతున్న వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. ఇది అవ్వకుండా ఉండాలంటే ఈ బేసిక్ 4 అయితే కంపల్సరీ ఉండాలి. అది మా కాలేజ్లో ఇంటిగ్రేటెడ్గానే ట్రైనింగ్ ఇస్తాం. అంటే చటర్జీ గారు 10th తర్వాత పూర్ స్టూడెంట్స్ ఇంకా కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే మంచిదంటారు? Actually, we tend to talk about students who get less marks in by kind of labeling them, but that's a little unfortunate. Usually what happens is that students tend to get lower marks mostly in mathematics. Other subjects they can still kind of get away by writing text based answers. But the way I look at education till 10th is mostly like it's like general studies or general knowledge. Everybody should look at forming a good base. But the overemphasis on marks has probably created this problem for us, that students give up on few subjects which they find hard, and probably after 7th, 8th, math becomes scary and they tend to score less. That also should not become the basis for choosing the groups after 10th. What we think is one should be able to sit down and go through a psychometric assessment, go through an expert counseling which Kompass actually specializes in. They should come and talk to us, and we should be able to help them figure out what is really good for them. Now, the other thing which we also see when students come to us is that lack of motivation for studying certain subjects.
So at Kompass, we have taken a special effort in terms of motivating these students. One, at the time of starting of the academic sessions, we have foundation classes to refresh and revise some of these concepts which they have studied in 9th and 10th, so that they can look at the subjects not with fear but out of interest. So we have a very workshop oriented kind of foundational session for these students. And later on also, we do a lot of after college tutorial sessions which are there to ensure that students get the necessary support from our teachers and don't have to go looking for a tuition or external assistance, because that can lead to confusion and unnecessary create stress for both parents and the students. So we have really the focus on the students to do well, not necessarily get very high marks, but focus on getting an understanding and a good knowledge of the subject. So I don't think that we should call any student as a poor student. The choice should be made basis their interest in terms of what career they are kind of making. And it is not just the 2 years or the 5 years of education that they will have after intermediate. What is important is that they have to understand careers are very long. They are just about 14-15 years old, and one will tend to work for the next 40-50 years. That hence it is very important that they should look kind of internally, look at what they are enjoying, and then build their career on that. అండ్ శరత్ గారు, మీ కాలేజెస్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? అన్నింటిలో ఒక విధమైన టీచింగ్ క్వాలిటీని ఎలా చూస్తారు? యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసింది హిమాయత్నగర్ బ్రాంచ్తో, అది 5 years నుంచి ఉంది. మేము చేస్తున్న యూనిక్నెస్ కోర్స్ చూసి కరికులం పైన కానీ, కంటెంట్ కానీ, డెలివరీ ప్రాసెస్ కానీ, ఇందాక ఏం చెప్పినట్టు స్ట్రగుల్ అయ్యే స్టూడెంట్స్ కూడా కొంచెం పైకి తీసుకొచ్చా. దీని బేస్ పైన మాతో పాటు ఇంకొక 2 సెంటర్లు కొలాబరేట్ చేశారు. సో అవి 50 ఏళ్ళ పాత సంస్థలు, కొత్తవేం కాదు. కాకపోతే కామర్స్ ఎడ్యుకేషన్ +2లో రన్ చేయడానికి మాతో కొలాబరేట్ అయ్యారు. కొలాబరేషన్ అంటే మేమే దానికి అకాడమిక్ కంటెంట్ ఇవ్వడం కానీ, దానికి కావాల్సిన ఫ్యాకల్టీని అరేంజ్ చేయడం కానీ, టీచింగ్ చేయడం కానీ, మెంటారింగ్ చేయడం, సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాం. బేసిక్గా క్వాలిటీ అష్యూరెన్స్ ఎట్లా అవుతుందంటే, ఒకటి ప్రాసెస్ పైన. ప్రాసెస్ అంటే ఎక్కడెక్కడ స్టూడెంట్ కాంటాక్ట్ పాయింట్స్ ఉంటుంది, టీచింగ్ కానీ, మెంటారింగ్ కానీ, కంటెంట్ కానీ, ఎగ్జామ్ కానీ, ఎంట్రన్సెస్ కానీ, ఇవి సిమిలర్. మేము సెంట్రలైజ్డ్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రన్ చేస్తాము, కంటెంట్ డెవలప్మెంట్ చేస్తాము. ఇవన్నీ సెంట్రలైజ్డ్ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి క్వాలిటీ అష్యూరెన్స్ అన్ని చోట్ల ఒకటే మెథడ్ ఉంటుంది. టీచర్ అనేవాళ్ళు అఫ్కోర్స్ వేరే చోట్ల వేరే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఫాలో అయ్యే, ఇందాక ఆయన చెప్పినట్టు క్లాస్ అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఒక క్లాస్ చెప్పడమే కాకుండా ఒక క్లాస్లో అసెస్మెంట్, క్విజ్, యాక్టివిటీ, ఇవన్నీ ప్లాన్డ్ అండ్ స్ట్రక్చర్ ఉంటాయి. అవి ఫ్యాకల్టీ డెలివరీ చేస్తారు. కానీ మెథడ్ ఆఫ్ డెలివరీ డిఫరెంట్ ఉంటుంది. అది కూడా మేము ఏంటంటే మంత్లీ మాకు మీటింగ్స్ ఉంటాయి, ఇయర్లీ మేము వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాని ద్వారా ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దానివల్ల క్వాలిటీ అనేది ఆల్ 3 places సిమిలర్ ఉంటాయి. సో మేము ఇప్పుడు అమీర్పేట్ అండ్ అశోక్ నగర్లో ప్యూర్లీ గర్ల్స్ కాలేజ్, అమీర్పేట్లో మళ్ళీ ఇంకో కోఎడ్ కాలేజ్, ఇదేంటి నూతన విద్యా సంస్థ అసోసియేషన్ వాళ్ళు మొత్తం కొలాబరేట్ చేశారు. సో ఆ 2 కూడా మేమే రన్ చేస్తున్నాం. అంటే చటర్జీ గారు, సిబిఎస్ఈ లేదా ఐసిఎస్సిలో 10th చదివిన విద్యార్థులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అందించే జూనియర్ కాలేజీలో చదవడాన్ని ఎలా సూచిస్తారు? Yeah, I think when it comes to the boards, there is a lot of overlap in terms of the syllabus that they follow, because they eventually want all students to get into a university after +2 or intermediate, and hence there is really no difference in terms of the syllabus. But what is important is that how it is taught to the student, and what we are doing at Kompass is that we have taken kind of the best of all the boards to ensure that the students understand the subjects very well. For example, for Common University Entrance Test, students have to go through the NCERT syllabus of 12th. So our syllabus is so comprehensive that it can prepare the students for these kind of entrance tests also. So irrespective of the boards, what is very important is that students have a good understanding of the subject through a better conceptual teaching, also by giving them a lot of assignments to test their knowledge and making them practice a lot. So I think really there is no difference between these 3 boards. What is important is the approach to this learning. అండ్ శరత్ గారు, కొంతమంది విద్యార్థులకి మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం ఉంటుంది. సో మరి అలాంటి విద్యార్థులు ఆ ఇంటర్లో
ఎంపీసీ అనే ఆప్షన్ తీసుకోవడం కరెక్టే అంటారు? మ్యాథ్ భయం అంటే భయానికంటే నేను రెండు విధాలు అయి ఉండొచ్చు భయము. ఒకటి టీచ్ చేసేవాళ్ళు చేయక భయం తీసుకొచ్చి ఉండొచ్చు, మార్కుల యొక్క ప్రెషర్ అయి ఉండొచ్చు. మూడోది మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేకపోయి ఉండొచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు కెరియర్ కౌన్సిలింగ్లో మన బ్రెయిన్లో మనకి మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి. కొంతమందికి లింగ్విస్టిక్ ఉంటాయి. ఇప్పుడు మాలాంటి టీచర్ అనుకో, మీలాంటి యాంకర్ మాట్లాడడం అనేది కామన్గా వచ్చు, అది లింగ్విస్టిక్ ఎబిలిటీ అంటారు. కొంతమందికి అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ, వాళ్ళు పజిల్స్ బాగా చేయగలుగుతారు, వాళ్ళకి న్యూమరికల్ ఎబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది, ఒక సిచ్యువేషన్ ఇస్తే అనలైజ్ చేయడం ఈజీగా ఉంటుంది, వాళ్ళకి సర్టన్ కెరియర్స్ ఉంటాయి. సో ఈ మ్యాథ్స్ అనేది అనలిటికల్ లాజికల్ సంబంధించిన ఎబిలిటీ, అందరికీ హై ఉండాలని లేదు. అట్లానే మిగతా పూర్ కదా, పీపుల్ స్కిల్స్ ఎక్కువ ఉండొచ్చు, టీమ్ మేనేజ్మెంట్ వచ్చి ఉండొచ్చు, లీడర్షిప్ అయి ఉండొచ్చు, సర్వీస్ ఓరియంటేషన్ ఉండొచ్చు, కొంతమంది స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమంది క్రియేటివ్ ఎబిలిటీస్ ఉండొచ్చు. సో అందుకే మేము ఏం చేస్తామంటే మా కాలేజ్లో ఒకవేళ అడ్మిషన్ ప్రాసెస్ తీసుకోవాలన్నా మేము జస్ట్ మార్క్స్ బేస్ పైన తీసుకో. సో ఆ మ్యాథ్ భయం అనేది తీయడానికి మా దగ్గర యాటిట్యూడ్ బేస్డ్ స్కాలర్షిప్ టెస్ట్ ఉంది. వాళ్ళ ఒక రెస్పాన్సెస్ ఎట్లుంటాయని. ఆఫ్ కోర్స్ మార్క్స్ కూడా ఒక సర్టన్ పర్సంటేజ్ వాడతాము, మా ఇంట్రాక్షన్ ఉంటుంది. ఈ మూడు బేస్ పైన ఒక స్టూడెంట్కి అడ్మిషన్ ప్రాసెస్ క్రియేట్ చేస్తాం. ప్లస్ దానిపైన స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మా దగ్గర గర్ల్ చైల్డ్కి ఎప్పటి నుంచో స్కాలర్షిప్ ఉంది. ఎస్పెషలీ ఉమెన్ ఈ మన కంట్రీలో షుడ్ హ్యావ్ ఈక్వల్ ప్లే, అంటే దే షుడ్ బి ఆల్సో గివెన్ ఎ బెటర్ ఆపర్చునిటీ. సో గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ ఉంది, రెగ్యులర్ అదర్ స్కాలర్షిప్ ఉంది. ఈ మూడు బేస్ పైన. మూడోది మ్యాథ్ వదిలేయచ్చా అనేది ఒక మేజర్, చాలా మంది పేరెంట్స్ అని, సార్ మరి ఎంట్రన్స్లో ఉంటాయి కదా అని. మ్యాథ్ బోర్డ్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు అది రాయాలన్న ప్రెషర్ పైన స్టూడెంట్స్ స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఎందుకంటే అది వాళ్ళ ఎబిలిటీ కాదు. సో దీనికి ఏం చేయొచ్చు అంటే బోర్డులో తీసేసి, అంటే వీళ్ళ సిఈసి హెచ్ఈసి తీసుకున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది సియూటీ కానివ్వండి, ఐపీ మ్యాట్ కానివ్వండి, సిఏ కానీ అన్నిట్లో మ్యాథ్ కాంపోనెంట్ ఉంటుంది. దానికి కావాల్సిన కోచింగ్ సపరేట్గా తీసుకోవాలి. మ్యాథ్ మర్చిపోమని మాత్రం, మ్యాథ్ అనేది మేజర్. ఎప్పుడు వెళ్ళినా నేను పిహెచ్డీ చేసిన అనలిటిక్స్ చేయాలి, ఎంట్రన్స్ టెస్ట్ రాయాలన్నా మ్యాథ్ ఉండాలి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అప్లై చేసినా ప్రతి మ్యాథ్ ఉంటుంది. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన మ్యాథ్ మాత్రం ప్యారల్గా రన్ చేసేది అడ్వైజబుల్. సో ఆ ఎగ్జామ్ ప్రెషర్ లేకుండా, ఎందుకంటే అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాస్తే మంచి ఇన్స్టిట్యూట్స్ కదా, లేకపోతే అక్కడే ఉంటాం. దీనిలో లాస్ట్ సిచ్యువేషన్ అనేది లేదు. సో మ్యాథ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన సపరేట్గా ఇప్పుడు మేము ఎలా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇస్తామో అది చేయగలిగితే అది అడ్వైజబుల్. సిఈసి తీసుకున్నా, హెచ్ఈసి తీసుకున్నా దానిపైన భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ఉంది కాబట్టి భయపడవచ్చు, ఎందుకంటే నా స్ట్రెంత్ కాకపోవచ్చు. అందుకని నేను వేరే స్ట్రీమ్ తీసుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన వేరే మ్యాథ్ సిలబస్ రన్ చేయడం అనేది బెటర్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా రకాల కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, కానీ అందులో ప్రతి విద్యార్థికి ఏ కోర్స్ సూటబుల్ అనేది ఎలా గ్రహించుకోవాలి? సో దీనికి ఇంతకు ముందు చెప్పినట్టు నేను చెప్పేది కదండి, వెల్ నోన్ మార్కస్ బకింగ్హామ్ అని ఆయన స్ట్రెంగ్త్ ఫైండర్ అనాలిసిస్ అనేది పబ్లిష్ చేశారు. నా ఏజ్కైనా, మీ ఏజ్కైనా, స్టూడెంట్ ఏజ్కైనా కెరియర్ అనేది బిల్డ్ చేసేది స్ట్రెంగ్త్ బేస్డ్ అనాలిసిస్ పైన చేయాలి. ఇవాళ ఎన్నో కెరియర్స్ ఉన్నాయి. ఇంతకు ముందులాగా ఒక ఇంజనీరింగ్, మెడికల్లో లేకపోతే అకౌంటెంట్ అని కాదు. కామర్స్లో రకరకాలు ఉన్నాయి, హ్యుమానిటీస్లో ఉన్నాయి, మీడియాలో వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి, అడ్వర్టైజింగ్ ఉన్నాయి, సో దేర్ ఆర్ ఫ్యాషన్ పైన ఉన్నాయి. దీని బేసిక్ ఆస్పెక్ట్ ఏంటంటే సర్టన్ కెరియర్ కౌన్సిలింగ్ బేస్ పైన మా దగ్గరకు వస్తే మేము ఫస్ట్ చేసేది కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ కాకుండా, అంటే అఫ్ కోర్స్ విత్ సర్టన్ అపాయింట్మెంట్ అండ్ స్టఫ్, మేము ఏ స్టూడెంట్కి ఎటువంటి కెరియర్స్ సూట్ అవుతాయి అనేది ఒక సైంటిఫిక్ బేస్ పైన సెలెక్ట్ చేస్తే, వాళ్ళ స్ట్రెంగ్త్ అనాలిసిస్ చేసి, వీక్నెసెస్తో ఇష్యూ కాదండి, స్ట్రెంగ్త్ బేస్ పైన చేస్తే వాళ్ళకి ఏ కెరియర్స్ సూట్ అవుతాయి అనే దానిపైన మనము చెప్పొచ్చు. దాని బేస్ పైన సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈజియర్. అండ్ చటర్జీ గారు, రెగ్యులర్ కాలేజ్కి అండ్ ప్రొఫెషనల్ కాలేజ్కి ఉన్న డిఫరెన్స్? I think professional colleges should always focus on building the skills of the student and not just the textual knowledge from the books. Because I have worked in the industry for a significant amount of time. I've also been on the interview panels for recruiting students from premier institutes in the country. And I can tell you the first thing that we always look at a candidate is what kind of skills do they bring to the table. While a good resume in terms of marks and education can get you into the interview, but what can get the job for you is what skills do you have which you can apply when you're on the job.
So a professional junior college like ours, we focus on how we can help build the skills of the student. So our curriculum is also based on application oriented education, how we can ensure that economics that we teach, we link it to the developments that are happening in the world. So we try to bring in articles from the newspaper so that they can relate to the concepts that are being taught in the classroom. Usually people think economics is boring, it's very theoretical, and they have to write long answers and get away from the subject in 2 years. But I think it can be very interesting, and it can be also useful from a career and employability point of view. Similarly, all other subjects. So we have a very different treatment in terms of ensuring that each and every subject can become a career choice for the student by bringing in practical applications of that. And that's what I think a professional junior college should do. We also look at life skills, as I spoke about earlier: communication, leadership skills, collaboration skills. These skills are again very useful in the workplace. Apart from some of the hard technical skills which are related to the subject, these skills make a person successful in the career. And in my 20 years of career, I have seen that students or candidates who stood out on the life skills, they actually far exceeded their counterparts in the industry. So that's what a professional junior college differentiates itself on. Thank you. అండ్ సోమన్ చటర్జీ గారు అండ్ శరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you so చాలా much. చక్కగా వివరించారు ప్రతి కోర్స్ గురించి, ఏం తీసుకుంటే బాగుంటుందని. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇది వాళ్ళ కెరియర్ గైడ్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయ.